నమస్తే, మీరు చూస్తున్నారు సలాం తెలంగాణ. నా పేరు వెంకట్. ప్రస్తుతం బోడుప్పల్ రాజకీయాలలో మేయర్ మారడం, బోడుప్పల్ రాజకీయాలలో రకరకాల విధాల రాజకీయం నడుస్తుంది. దాంట్లో భాగంగానే ఈరోజు 15వ డివిజన్లో రేణుకా రవికుమార్ ముదిరాజ్ గారితో ఉన్నాము. వాళ్ళు గత కొంతకాలంగా ఈ 15వ డివిజన్లో చాలా సేవా కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు. అది చామకూర మల్లారెడ్డి గారికి నచ్చి వాళ్ళని ఇన్ఛార్జిగా నియమించడం జరిగింది. ఎప్పుడైతే ఇన్ఛార్జిగా నియమించాలో వీళ్ళ కష్టాలు మొదలైనాయని చెప్పేసి వాళ్ళు అనుకుంటున్నారు. బోడుప్పల్ కార్పొరేషన్ 15th డివిజన్లో ఎలాంటి రాజకీయం నడుస్తుందో ఇప్పుడు మనం వాళ్ళనే అడిగి తెలుసుకుందాం. నమస్తే మేడం. నమస్కారం అండి. నమస్కారం సార్. నమస్తే సార్, ఇప్పుడు మీరు గత కొంతకాలంగా సేవా కార్యక్రమంలో మీరు పనిచేస్తున్నారు, సేవా కార్యక్రమాలు నడిపిస్తున్నారు. మీరు మాజీగా ఈ కాలనీ అధ్యక్షుడిగా ఉన్నారు. ఇప్పుడు ప్రస్తుతము మీరు చేస్తున్న కార్యక్రమాలకి అడ్డుపడుతున్నారనేదే మెయిన్ ఆరోపణ కొంతమంది. అసలు ఎందుకోసం ఇది, ఏ విధంగా మీకు అడ్డుపడుతున్నారు, ఎందుకోసం అడ్డుపడుతున్నారు? అడ్డుపడడం అంటే ప్రత్యక్షంగా మమ్మల్ని ఏమీ అడ్డుకోవట్లేదు, కానీ మేము చేసేటువంటి కార్యక్రమాలు ఏవైతే ఉన్నాయో వాటిని చెడగొట్టే ఒక ఒరడిని ఏంటంటే, మేము ఏ కార్యక్రమం చేసినా ఉండండి వాటికి సంబంధించినటువంటి మా యొక్క ఏమంటే గుర్తులను కంప్లీట్గా ఇక్కడ ఈ డివిజన్లో చెరిపేయాలి, మేము అనేవాళ్ళము ఈ డివిజన్లో కనిపించకూడదు అనే ఒకే ఒక్క ఉద్దేశం అని నేను అనుకుంటున్నాను. వాళ్ళు చేసే, ఎందుకంటే వాళ్ళు ప్రత్యక్షంగా మాకు డైరెక్ట్ ఏమైనా ఉంటే ఫేస్ టు ఫేస్ ఉంటే మాకు అర్థమవుతుంది, కానీ మమ్మల్ని ప్రత్యక్షంగా ఎదుర్కోకుండా దొంగచాటుగా అర్ధరాత్రులు మేము చేసేటువంటి కార్యక్రమాల యొక్క శిలాఫలకాలు తీసేయడము, నేమ్ ప్లేట్స్ తీసేయడము, మేము పెట్టినటువంటి ఫ్లెక్సీలను తీసేయడము, ఇట్లాంటి అన్ని కార్యక్రమాలు చేస్తున్నారు. సో అందుకోసం మేము అనుకుంటున్నాం మమ్మల్ని డైరెక్ట్ ఎదుర్కోలేకుండా డైరెక్ట్ మా యొక్క లూప్ హోల్ వాళ్ళకి ఎక్కడ దొరకట్లేదు. మేము సేవా కార్యక్రమాలు చేసుకుంటూ వెళ్తున్నాం కాబట్టి వాళ్ళు ఈ విధంగా మమ్మల్ని ఎట్లా ఆపాలి అనే ఒకే ఉద్దేశం తప్ప వేరే ఉద్దేశం లేదు. మేము చెప్పేది వాళ్ళకి, మీరు నిజంగా మీకు కూడా సేవ చేయాలనుకుంటే మేము ఒక 2 పనులు చేస్తే మీరు ఇక్కడ డివిజన్లో 4 మంచి పనులు చేయండి, ప్రజల యొక్క అభిమానాన్ని చూరగొనండి, అంతే తప్పితే ఇట్లాంటి చేయకండి అని చెప్పేసి మేము వాళ్ళని కోరుకుంటున్నాం. ఇలాంటి సమస్య ఇంతకుముందుకు మీరు కాలనీ ప్రెసిడెంట్గా సార్ చేశారు, అప్పటి నుంచి ఉందా, లేకపోతే ఎప్పుడైతే మీరు 15th డివిజన్ ఇన్ఛార్జిగా నియమించబడినప్పటి నుంచే మీకు ఇలాంటి ప్రాబ్లమ్స్ ఎదురవుతున్నాయా? లేదండి, చెప్పాలంటే ఇన్ఛార్జ్షిప్ ఇచ్చిన తర్వాతే. ఎందుకంటే మల్లారెడ్డి సార్ గారు బోడుప్పల్కి 30 crore ఫండ్ ఇచ్చారు. అందులో 15వ డివిజన్కి మాత్రము 6 కోట్ల ఫండ్ ఇచ్చారు. అలా అన్ని సేవా కార్యక్రమాలు మేము చేస్తూ సీసీ రోడ్లు, ఈరోజు ప్రతి కాలనీకి సీసీ రోడ్లు, అది మా మంత్రివర్యుల వల్లనే జరిగింది. అలాగే ఇక్కడ జరుగుతున్న సేవా కార్యక్రమాలని వాళ్ళు చూసి జీర్ణించుకోలేక మాకు ఇబ్బందులు తలపెడుతున్నారన్నమాట. ఫ్లెక్సీలు చింపడం కానీ, చలివేంద్రం కోసమని కుండలు నీళ్ళు అమరిస్తే కుండలు పగలగొట్టడం కానీ, కమాన్లు కట్టించి వాటిపైన నేమ్ ప్లేట్స్ పెడితే ఆ నేమ్ ప్లేట్స్ని విరగొట్టడం కానీ, ఇలాంటివన్నీ కార్యాలు చేస్తున్నారు వాళ్ళు. మేడం, ముఖ్యంగా మీరు ఇప్పుడు చేసే కార్యక్రమాలు మీకు అడ్డొస్తున్నారు అంటే, మీరు ఇంతకుముందుకు బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు మల్లారెడ్డి గారితో ఏదైనా చొరవతో మీరు ఇక్కడ ఏదైనా కార్యక్రమాలు చేశారా? ఆ కార్యక్రమాలు ఏమేం చేశారు? సేవా కార్యక్రమాలు, సామాజిక కార్యక్రమాలు చాలా చేసేవాళ్ళం. అలాగే కాలనీలో సంక్షేమ అభివృద్ధి పనులు బాగా చేసేవాళ్ళం, మా హస్బెండ్ చేసేవాళ్ళు. అంటే ఇప్పుడు సార్, ఇప్పుడు 6 కోట్ల రూపాయల ఫండ్ బీఆర్ఎస్ పార్టీ ఈ 15th డివిజన్కి ఇచ్చిందన్నారు. ఈ 6 కోట్ల రూపాయలు వచ్చినప్పటి నుంచి మీరు ఎలాంటి అభివృద్ధి కార్యక్రమాలు చేశారు? ఒకవేళ అవి చేసి మీరు జనాలకు దగ్గర అవుతున్నారనే ఒక అక్కస్ ఏమైనా ఉందా? అవును, యాక్చువల్గా మంత్రి వారు అప్పుడు అధికారంలో ఉన్నప్పుడు ఇక్కడికి వచ్చేసి మా డివిజన్కి వచ్చేసి ఈరోజు ఈ డివిజన్కి బోడుప్పల్ ఉన్నటువంటి 30 కోట్లలో 6 కోట్ల నిధులు కేవలం వీరి యొక్క కృషితోనే అంటే ఈ డివిజన్కి శాంక్షన్ చేయడం జరిగిందని చెప్పేసి ప్రజల మధ్యలో చెప్పేసరికి అది చాలా వైరల్ అయిపోయింది. ఈ డివిజన్ మొత్తం వైరల్ అయిపోయి, సో వీళ్ళు ఇంకా ఇలా అంటే చూస్తూ ఉంటే అంటే మా మీద ఒక ఈర్ష్యాభావంతో వాటిలో వేస్తారు. ఆ ఇచ్చిన 6 కోట్లలో కూడా ఇక్కడ సూరజ్ నగర్కి ఒక రోడ్ వేయించాము, అలాగే మహాలక్ష్మి నగర్ టు ఎస్వై నగర్ టు మహాలక్ష్మి నగర్ ఒక రోడ్డు నిర్మించడం జరిగింది. అలాగే టెలిఫోన్ కాలనీలో ఒక 7 రోడ్లు నిర్మించడం జరిగింది. రాజలింగం ఫేజ్ 1లో ఒక 3 రోడ్లు నిర్మించడం జరిగింది. అలాగే రాజలింగం ఫేజ్ 2 మహాలక్ష్మి నగర్ ఇంకొక రోడ్ నిర్మించడం జరిగింది. ఇంకొక 2 రోడ్లు పెండింగ్లో ఉన్నాయి. అదేంటంటే బొల్లిగూడ
కళ్ళు కాంపౌండ్ నుండి చెంగిచెల్ల జలమండలి వరకు అదొక పెండింగ్ ఉంది. అలాగే బొల్లిగూడ హనుమాన్ టెంపుల్ నుండి టెలిఫోన్ కాలనీ వినాయక మండపం వరకు ఉన్న ఈ 2 రోడ్లు పెండింగ్లో ఉన్నాయి. మరి ఈ వాటి గురించి కూడా మేము అనేక సార్లు గౌరవ కమిషనర్ గారిని కలిసి వినతి పత్రం ఇవ్వడం జరిగింది. ఇగో చేస్తున్నాము, వారం రోజుల్లో చేస్తున్నాము, 10 రోజుల్లో చేస్తున్నాము, 15 రోజుల్లో చేస్తున్నాము అని ప్రతిసారి మేము వెళ్ళినప్పుడు చెప్పడమే కానీ ఇంతవరకు అయితే ఎటువంటి దాని మీద ప్రోగ్రెస్ లేదు. ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చేసి సంవత్సర కాలమైంది. సంవత్సర కాలంలో ఈ డివిజన్లో ఒక్క ₹1,00,000 కార్యక్రమం కూడా ఎక్కడ జరగలేదు. వాళ్ళు చెప్పుకుంటున్నారు మేము అధికారంలో ఉన్నాము, మేము ఇప్పటి నుండి అన్ని అభివృద్ధిలో పరిగెట్టిస్తామంటున్నారు. కానీ ఎక్కడ పరిగెట్టించారు ఈ డివిజన్ మొత్తంలో ఏ కాలనీలో ఒక్క కార్యక్రమం వాళ్ళని చెప్పమనండి. ఎక్కడ వాళ్ళు ఏమీ ప్రోగ్రామ్ చేయలేదు, ఏ అభివృద్ధి కార్యక్రమం చేయట్లేదు. ముఖ్యంగా మీరు ఇంత ముందుకు ఒక కాలనీ ప్రెసిడెంట్గా ఉండి సేవా కార్యక్రమాలు చేశారు. ఇప్పుడు వచ్చేసి మల్లారెడ్డి గారు మిమ్మల్ని ఎప్పుడైతే నియమించారో ఇన్ఛార్జిగా అప్పటి నుంచి ఫండ్ తీసుకొచ్చారు. ఫ్యూచర్లో ఇప్పుడు ఎవరికైనా ఒక వ్యక్తి వచ్చి వాళ్ళని అపోజ్ చేస్తుండు, వాళ్ళ మీద దాడి చేస్తుండంటే ఆయనకి ఏమైనా హాని జరుగుతుందేమో అని. అంటే ఏ అజ్ఞాత వ్యక్తి, మీరు ఏ వ్యక్తిని ఇవాళ ముందుకు తీసుకురావట్లేదు, అయినా కూడా మీ మీద అలాంటి దాడి జరుగుతుంది, మీ మీద ఒక రకమైన కుండలు వలగొట్టడం కానీ, మీరు చేసే సేవా కార్యక్రమాల్లో అడ్డం రావడం కానీ ఇలాంటి కార్యక్రమం జరుగుతుందంటే మీరు ఫ్యూచర్లో ప్రత్యక్షంగా ఎలక్షన్లలో పాల్గొని గవర్నమెంట్లో భాగమై సేవ చేయాలనే ఉద్దేశాలు ఏమైనా మీకున్నాయా? ఒకవేళ మీ పార్టీ వాళ్ళు ఆశీర్వదిస్తే. అంటే ఇక్కడ 15 డివిజన్కి ఉమెన్ ఇన్ఛార్జ్ ఇక్కడ ప్రస్తుతానికంటే ఉమెన్ రిజర్వ్డ్ కార్పొరేటర్ ఇన్ఛార్జ్ కూడా మా మిస్సెసే. నేను ఒక ఎంప్లాయీని, నేను ఎప్పటికీ నా రాజకీయాల్లోకి నేనేమి రాను. తను చేస్తూ ఉంటే తనకి తోడ్పాటు అందించడం తప్ప నేను ప్రత్యక్షంగా సార్ ఇప్పుడు నేనేమంటున్నానంటే ప్రత్యక్షంగా మీరు రాజకీయాల్లోకి మీరు ఒకవేళ ఇప్పుడు బోడుప్పల్ కార్పొరేషన్ ఎలక్షన్ తొందరలో రాబోతున్నాయి, రాజకీయం కూడా అందుకే రసవత్తంగా మారుతుంది. మీ నుంచే కాకుండా మేడం నుంచి, మీ నుంచి ఇద్దరు అభిప్రాయం ఎవరిదైనా ఒక అభిప్రాయమే. మీరు ప్రత్యక్షంగా మీరు రాజకీయాల్లో పోటీ చేసే అవకాశం ఉందా కార్పొరేటర్గా? స్ట్రైట్గా అడుగుతున్నా మేడం చెప్పండి. భగవంతుని దయతోని ఇంకా ప్రజలందరూ మా సేవా కార్యక్రమాల్ని గుర్తించి మాకు అలా ఆశీర్వదిస్తే ఖచ్చితంగా చేస్తాం కావచ్చు. అంటే బీఆర్ఎస్ పార్టీ నుంచి మేడం గారికి టికెట్ వస్తుందని మీరు ఆశిస్తున్నారు? వస్తుందని ఆశిస్తున్నాం. ఎందుకంటే మేము చేసిన కార్యక్రమాలను చూస్తే గౌరవ మంత్రి గారు మమ్మల్ని పిలిచి ఇన్ఛార్జిగా ఇచ్చినప్పుడే మేము అనుకున్నాము. అలాగే గౌరవ మంత్రి గారు కూడా ఈ డివిజన్కి వచ్చేసి మమ్మల్ని ప్రజలందరి సమక్షంలో ఆశీర్వదించడం జరిగింది. తప్పకుండా కాబోయే కార్పొరేటర్ రేణుక గారే అని చెప్పేసి అందరి ముంగట అనౌన్స్ చేయడం కూడా జరిగింది. మేము అదే ఆశతోనే ఉన్నాము. గౌరవ మంత్రి గారు తప్పకుండా, అలాగే సంజీవరెడ్డి గారు అన్న దీవెనలతోని మేము ఇక్కడ మా మిస్సెస్కి టికెట్ వస్తుందని ఎక్స్పెక్ట్ చేస్తున్నాము. ఖచ్చితంగా రాబో ఎలక్షన్లో ఖచ్చితంగా మేము పోటీ చేస్తారు. సేవా కార్యక్రమాలలో ఇలాగే కొనసాగిస్తాం. సేవా కార్యక్రమాల్లో వెనక్కి పోము. అంటే రేపొద్దున ఏదన్నా అనుకోని పరిణామాలు జరిగి రాజకీయాల్లో ఉన్నా లేకపోయినా ఈ సామాజిక కార్యక్రమాలు మాత్రం మేము బ్రతుకున్నంత కాలం మేము కొనసాగిస్తూనే ఉంటాం. పార్టీ పెద్దలు కనుక ఆశీర్వదించి టికెట్ ఇస్తే ప్రత్యక్షంగా రాజకీయాలకు దిగుతాం, ఎలక్షన్లో దిగుతాం అంటున్నారు. మీకు ఇంతకుముందుకు ఏమైనా రాజకీయ అనుభవం ఉందా? ఒకవేళ మీరు ఇప్పుడు చేసే కార్యక్రమాలు కేవలం రాజకీయాల కోసమేనా? లేదండి, ఇంతకుముందు మాకు ఎటువంటి రాజకీయ అనుభవం లేదు. కేవలం సమాజం మీద నేను అనుభవించిన పరిస్థితులు బేస్ చేసుకొని అంటే నేను పెరిగినటువంటి పరిస్థితులను బట్టేసి కొంచెం లేని వాళ్ళకి వీలైనంత నేను ఒక ₹10 సంపాదిస్తే అందులో ఒక ₹2 సమాజం సేవ కోసం ఉపయోగించాలి, వాళ్ళ బాగు కోసం ఉపయోగించాలనే ఆలోచన తప్ప అసలు మేము రాజకీయాలకు వస్తామనే ఆలోచన లేదు, రాజకీయాలు చేయాలని కూడా ఎప్పుడు ఆలోచన లేదు. కానీ గౌరవ మంత్రి గారు మన సంజీవరెడ్డి గారి ఆశీర్వాదంతో వాళ్ళు మమ్మల్ని మీ సేవా కార్యక్రమాలు ఇంకా ప్రజల్లోకి ముందుకెళ్ళాలంటే మీరు ఖచ్చితంగా రాజకీయాల్లోకి రావాలి అని చెప్పేసి మమ్మల్ని పిలిచి ఆశీర్వదించి ఇన్ఛార్జిగా ఇవ్వడంతోనే నాకు కూడా అనిపించింది ఏదైనా ఒక అధికార హోదా కానీ ఒక డెసిగ్నేషన్ ఉంటే కానీ ఇంకా ప్రజల్లోకి ఇంకా ముందుకెళ్ళొచ్చు, ప్రజలతో ఎక్కువ మమేకం కావచ్చు అనే ఒక ఉద్దేశంతో ఇక్కడ మా మిస్సెస్ తను చేస్తున్న జాబ్కు రిజైన్ చేసేసి ఇక్కడికి రావడం జరిగింది. కానీ ఒక బీసీ మహిళగా నేను ఎందుకని ప్రోత్సహిస్తున్నా అంటే తనకు మంచి ఎడ్యుకేషన్ ఉంది, తను MBA చేసింది, MA ఇంగ్లీష్ చేసింది, BEd చేసింది. ఒక మంచి జాబ్ను కూడా ఈరోజు వదులుకొని సమాజం కోసం నేను ఏదో ఒకటి చేయాలి,
అంటే జాబే ముఖ్యం కాదు, భగవంతుడు మనకి ఇచ్చిన వారికి మనం మంచిగానే ఉన్నాం, మనం సరిపోతుంది. ఇంకా నేను జాబ్ చేసి మన ఫ్యామిలీ కన్నా ఇంకా మనలాంటి ఎన్నో కుటుంబాలకు నేను చేదోడుగా ఉండాలని చెప్పేసి ఉద్దేశంతో తను ముందుకు రావడంతో నేను తనకి సపోర్ట్గా నిలబడడం జరిగింది. అయితే మేడం, మీరు జాబ్ రిజైన్ చేసి మరి మీరు సేవా కార్యక్రమాలు చేయాలని అనుకుంటున్నారు. ఇంకా ఇప్పుడు జరిగే కార్యక్రమాలే కాక మీరు ప్రత్యక్షంగా రాజకీయాలకు వస్తామని మీడియా ముఖంగా ఈరోజు చెప్తున్నారు కాబట్టి రేపటి నుంచి చాలా ఇబ్బందికరమైన సంఘటనలు జరుగుతాయి. ఇలాంటి వాటిని మీరు తట్టుకోగలుగుతారా? తప్పకుండా. ఒక మంచి పని చేసినప్పుడు ఎన్నో అడ్డంకులు వస్తాయి మనకి. ఆ అడ్డంకులన్నీ పక్కన పెట్టేసి మనం కష్టపడి ముందుకెళ్ళడమే మన పని కదా. తప్పకుండా. అయితే ఇప్పుడు మనతో పాటు కొంతమంది ఈ 15th డివిజన్ బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు కూడా ఉన్నారు. వారిని అడుగు తెలుసుకుందాం. రవికుమార్ గారు ఎప్పుడైతే మీ కాలనీ ప్రెసిడెంట్ అయ్యి సేవా కార్యక్రమాలకు వస్తున్నారో అంతకు ముందు నుంచి కూడా మీరు బీఆర్ఎస్ పార్టీలో ఉన్నారు. మీరు బీఆర్ఎస్ పార్టీ ఇక్కడ టీఆర్ఎస్ పార్టీగా ఉండి జెండా ఎగరేసేటప్పటి నుంచి ఉన్నారు. ఇలాంటి వాళ్ళు రాజకీయాలకు రావడాన్ని మీరు ఏ రకంగా చూస్తారు? సేవా దృక్పథం ఉన్నటువంటి ఎవరైనా ప్రజల కోసము అహర్నిశలుగా ఏదో ఒక సమస్య, అంటే ఏదో ఒక మనలో ఉన్నటువంటి ఒక గొప్పతనాన్ని నలుగురికి పంచాలనే అంటే ఆ తనలో ఉన్నటువంటి తపనను నలుగురికి పంచడంలో తప్పులేదు. అలాంటి వ్యక్తులు ఈ రోజుల్లో లేరు. ఎందుకులేంటే ఈ రోజుల్లో కేవలము ప్రభుత్వం నుంచి వచ్చి ప్రభుత్వం ఇస్తేనే చేస్తా, లేకుంటే నేను పదవినే అనుభవిస్తాను తప్ప ఆ ప్రభుత్వం ఇచ్చే డబ్బులతోనే చేస్తాను, అది నన్ను ఎవరు అడగకూడదు, అడిగినా నేను ఏం చేయలేను, ప్రభుత్వం ఇస్తలేదని అపనిందల పాలు చేస్తారు ప్రభుత్వాన్ని తప్ప. ఇక్కడ ఉన్నటువంటి 15th డివిజన్లో రేణుకా గారు ఏం చేస్తారు అంటే తను సంపాదించి కష్టార్జితము, ఆ కష్టార్జితం నుండి 10 రూపాయలు ఖర్చు పెట్టి నేను ప్రజాసేవకు అంకితం కావాలన్నటువంటి దృక్పథం ఉన్నటువంటి ఒక మహోన్నతమైనటువంటి గుణం గల వాళ్ళు రావడం అనేది ఈ ప్రజల అదృష్టం. అందుకని ఇలాంటి వాళ్ళు మా పార్టీలో దొరకడం మా అదృష్టం. అందుకనే మా మాజీ మంత్రివర్యులు మల్లారెడ్డి గారు, మా గౌరవ అధ్యక్షులు బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు గౌరవ మంద సంజయ్ రెడ్డి గారు వీరి యొక్క పనితనాన్ని, వీరి యొక్క మంచితనాన్ని, వీరి యొక్క ఔన్నత్యాన్ని ఇది ప్రజలకు ఉపయోగించాలి. వీరి ద్వారా ఏ రూపాయి కూడా, ఒక్క రూపాయి కూడా కించెత్తు కూడా వాళ్ళలో స్వార్థం లేనటువంటి వాళ్ళను, ఈ ప్రజలకు అంకితమైన వాళ్ళని ఉపయోగించుకోవాలనే విధంగా వాళ్ళు చేసారు. ఇలాంటి వాళ్ళు దొరకడం మా అదృష్టం, మా పార్టీ కూడా అదృష్టం. వాళ్ళను తప్పకుండా మా పార్టీ ద్వారా నిలబెట్టి ప్రజలకు సేవ చేయడానికి మా పూర్తి సహకరిస్తాం. మా మంత్రి వారితోని, మా అధ్యక్షులు గౌరవనీయులు సంజీవ్ రెడ్డి గారి ఆశీర్వాదం తప్పకుండా వాళ్ళకు ఆ రోజే ప్రకటించిండు. తప్పకుండా మీరు కార్పొరేటర్ అయితే, కార్పొరేటర్ అంటే కేవలం 5 ఏళ్ళే, కానీ వీళ్ళు జీవితం ఉన్నంత వరకు, ఇక్కడ ఉన్నంత వరకు, ఈ నివాసం ఉన్నంత వరకు ప్రజలే నా దేవుళ్ళు అంటారు కాబట్టి ప్రజల ఆశీర్వాదం పూర్తిగా వీళ్లకు ఆశీర్వాదం ఉన్నది. తప్పకుండా నేను ప్రజలను కూడా కోరుకుంటున్నాం వాళ్ళ ఆశీర్వాదం ఉండాలని చెప్పేసి కూడా నీకు మీ పార్టీ తరఫున ఇక్కడ వీళ్ళకు వచ్చే ఇబ్బందులకు మీరు మీ పార్టీ తరఫున ఎలాంటి సపోర్ట్ రాబోతుంది? పూర్తిగా మా ఎమ్మెల్యే గారు మల్లారెడ్డి గారు చూస్తున్నారు. వీళ్ళు చేసే అకృత్యాలను, వీళ్ళు చేసే పనులను, వీళ్ళు చేసే చెడు పనులు, వీళ్ళని ప్రచారం అంటే దుష్ప్రచారాన్ని అంతా గ్రహిస్తున్నారు. మా సంజయ్ రెడ్డి గారు కూడా, మా అధ్యక్షుల వారు కూడా గ్రహిస్తున్నారు. ఎందుకు గ్రహిస్తున్నారు అంటే ఇది ప్రజల వరకు పోవాలి. అంటే వాళ్ళ పైన చేసేటువంటి ఇది చెడు కార్యక్రమాలు ఏవైతే ప్రజల నుంచి రావాలా. అప్పుడు ప్రజలే ఎన్నుకుంటారు కదా. రేపు వీళ్ళని నిలబెడితే ఎంతటి వాడు నిలబడ్డా నాకు అతనే కావాలి, అతని సేవలే కావాలి, ఆ మేడం గారి యొక్క పనితనం కావాలనే విధంగా వాళ్ళు ప్రజలు నిర్ణయించుకునే విధంగా చేయాలంటే కొన్ని మనం తట్టుకోవాలా. ఇప్పుడు ఈ రోజులు ఇంకా రేపటి నుండి, ఈ రోజు నుంచి కాదు, ఇప్పుడు ఈ రోజు ప్రకటించాం కదా, రేపటి నుండి తనను ఇంకా ఇంకా తొక్కాలని చెప్పి చూస్తారు. కానీ ప్రజలు వాళ్ళ పట్టున్నారు కాబట్టి అవి తప్పకుండా ప్రజల ఆశీర్వాదం ఉన్నది, వాళ్ళతో తప్పకుండా గెలుస్తారు. మల్లారెడ్డి గారి యొక్క ఆశీర్వాదం తప్పకుండా ఉంటుంది. మంద సంజయ్ రెడ్డి గారి యొక్క ఆశీర్వాదం ఉన్నది. తప్పకుండా వారు ముందు నడుస్తారు. వారికి మా పార్టీ పూర్తిగా ఇప్పుడున్నటువంటి పార్టీ అంటే కేవలం పార్టీ అలా నుంచి వెళ్ళిపోయిన వాళ్ళు కాదు, అసలైన కార్యకర్తలు, అసలైన ఓటర్సు పార్టీలోనే ఉన్నారు. కాబట్టి మొన్న మల్లారెడ్డి గారిని అత్యధిక మెజార్టీతో గెలిపించారు. ఆ పార్టీ కార్యకర్తలే రేపు ఖచ్చితంగా విజయాన్ని అందిస్తారు. ఆ విజయం కేసీఆర్ గారు కూడా అంకితం చేస్తారు. ఈ 15th డివిజన్ అనేది బోడుప్పలో చాలా కీలకంగా మారబోతుంది.
అన్నగారు మీరు బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకుల ఈ 15th డివిజన్లో ఉన్నారు. రేణుకా రవికుమార్ కనుక మీరు రాజకీయాల్లోకి వస్తే మీ డివిజన్ మెంబర్స్, మీ డివిజన్ ఓటర్లు ఆశీర్వదిస్తారా, వాళ్ళు ఆదరిస్తారా? తప్పకుండా వారిని ఆశీర్వదించి వాళ్ళని ఎంకరేజ్ చేసేసి ఈ విజయం వాళ్ళ చేతుల్లో పెట్టాలని మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. ఎందుకంటే సమాజంలో ఎదుగుతున్నటువంటి ప్రతి పౌరుడికి సమాజంలో ఒక పార్ట్ మనిషి. మనం జీవిస్తూ మన జీవితంలో సంపాదించిన దాంట్లో మనం పడ్డ కష్టాల నుంచే ఎదుగుదల అనేది అవుతుంది. ఒక వ్యక్తికి పక్క వాళ్ళకి సాయం చేయాలంటే మన పడ్డ కష్టాలు ఎలా వచ్చామో ఏంటి, ఒక ఎదుగుదల వచ్చిన తర్వాత మనకంటూ ఒక మోటో వస్తుంది. మనం ఈ విధంగా ఎదిగినాం కాబట్టి మనలాంటి వాళ్ళు ఎంతోమంది ఉన్నారు సమాజంలో, వాళ్ళకు మనం ఎలాంటి సాయం చేయగలుగుతాం అనే ఒక మోటోతోటి వచ్చిన వ్యక్తులే శ్రీమతి అండ్ సిగురు రేణుకా రవి గారు. సో వాళ్ళని మనస్ఫూర్తిగా మేము ఆశీర్వదిస్తూ ఈ ఎలక్షన్లలో వాళ్ళు గెలవాలని కోరుకుంటున్నాం. ఎందుకంటే ఇప్పటి వరకు ఈ బొల్లిగూడెం ప్రాంతంలో వచ్చినటువంటి రాజకీయ నాయకులను చూసుకుంటే వ్యక్తిగతంగా సమాజానికి సేవ చేయాలన్న ఆకాంక్షతోటి వచ్చిన వాళ్ళు ఎవరు వీరొక్కరు తప్ప. అంటే ఎన్నో పేదవాళ్ళకి, మహిళలకి కుట్టు మిషన్లు కానీ రకరకాల కార్యక్రమాలు చేస్తూ వాళ్ళని ఒక ఎంకరేజ్ చేసి సమాజంలో వాళ్ళకంటూ ఒక గుర్తింపు ఉండాలి. అంటే భర్తలు లేని వాళ్ళు ఎంతోమంది మహిళలు ఉంటారు, వాళ్ళు కూడా సొసైటీలో మేము బ్రతకగలుగుతాము మా కాళ్ళ మీద మేము అన్న ఒక ధైర్యాన్ని కల్పించినటువంటి వ్యక్తులు వీళ్ళండి. ఇలాంటి వాళ్ళు సొసైటీకి చాలా అవసరం కాబట్టి మేము కూడా మనస్ఫూర్తిగా మేము సపోర్ట్ చేస్తూ మేము వాళ్ళని ఎంకరేజ్ చేసి విజయపథంలో మేము దూసుకుపోయే విధంగా చేస్తాం. అదేవిధంగా ఇంకో విషయం కూడా ఈ సభాముఖంగా మేము పత్రికాముఖంగా చెప్పదలుచుకునేది ఏంటంటే సేవ చేసే వాళ్ళని సేవ చేయనియండి. మీరు అది తట్టుకోలేక ఇంకేదో స్వార్థపూరితమైన ఆలోచనలతోటి ముఖామికి మీరు ఎదుర్కొనలేక మీరు వెన్నుపోటు పొడిచి కాల్ రికార్డింగ్లు చేయడమో, లేకపోతే భయభ్రాంతులకు గురి చేయడమో, లేకపోతే రౌడీ చేయడంతో రకరకాలుగా ప్రలోభాలకు గురి చేసి మీరు ఆ వ్యక్తులను మీరు ఇచ్చేస్తున్నారు. అలాంటిది మానుకోండి. ప్రతి వ్యక్తికి సమాజంలో మనకు రాజ్యాంగం కల్పించినది స్వేచ్ఛను హరించే హక్కు ఎవరికి లేదు. సో ఈ విషయంలో ఎవరన్నా మా మీద ఏమన్నా బలప్రయోగం చేయాలన్నా కానీ, వెన్నుపోటు పొడవాలన్నా కానీ ఎదురుదాడులు ఆల్రెడీ చేస్తున్నారు. అంటే వెన్నుపోటు పొడిచినట్టుగానే వెనక నుంచి చేస్తున్నారు, మాకు ఎదుర్కొన్న శక్తి లేక వెనక నుంచి పొడుస్తారు. సో ఇలాంటి వాటిని రాబోయే రోజుల్లో మేము బలంగా మేము ఖండిస్తాము. మా న్యాయ పోరాటాన్ని మేము ఆపము. ఎంత దూరమైనా మేము వెళ్తాం. సమాజంలో మార్పు అనేది ఖచ్చితంగా రావాలి. మార్పుతోటే రేపటి తరాలకు యూత్ అనేది మనమంతా యూత్ రేపటి తరాలకు మనం ఏ విధంగా ఆదర్శంగా నిలబడాలి, రాజకీయాలకు అతీతంగా మనం పోరాటం చేయాలి. ఏదైనా మనం సమాజంలో ఒక సేవ చేయాలనుకున్నా, లేకపోతే పొలిటికల్గా మనకు సపోర్ట్ వచ్చి ఇంకా బాగా చేయాలనుకుంటే పొలిటికల్ సపోర్ట్ తీసుకుంటాం ఖచ్చితంగా. అంతేగాని పొలిటికల్ని ఎప్పుడే కానీ ఏ పార్టీ ఆ పార్టీ అనేది అంతర్గత విషయం అండి. ఒక వ్యక్తిగా మనం ఒకళ్ళకొకళ్ళు గౌరవించుకోవాలి, ఏ పార్టీ అయినా సరే. అంతేగాని నువ్వు ఈ పార్టీ నువ్వు అది చేస్తున్నావు, ఆ పార్టీలో చేస్తున్నావు, మీ అంత చూస్తాం, మీ కథ చూస్తాం అనేది ఇది సరైన పద్ధతి కాదు, విధానం కాదు. వీటిని కక్ష సాధింపు చర్యలు మంచిది కాదని పత్రికాముఖంగా నేను తెలియజేస్తున్నాను. మేడం, ఇప్పుడు మీరు సార్ చెప్పినట్టు ఒక కుట్టుమీసిని సేవా కార్యక్రమం చేస్తున్నామని చెప్తున్నారు. ఇట్లా మీరు మహిళల కోసం ఇంకా ఏమైనా ఛాన్స్ తీసుకోబోతున్నారా? ఇంకా ఏమైనా కార్యక్రమాలు తీసుకొని మీరు ముందుకెళ్దామా అని ఏదైనా అనుకుంటున్నారా? అవునండి. ఇప్పుడు గత 6 నెలలుగా మేము ఇది ఉచిత కుట్టు మిషన్ శిక్షణ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాము. ఇటు తర్వాత కూడా ఇంకా ఇలాంటివే మగ్గం వర్క్ కావచ్చు, బ్యూటీషియన్ కోర్స్ కావచ్చు, కంప్యూటర్ వర్క్ కావచ్చు, ఇలాంటివి ఒకటి తర్వాత ఇంకొకటి ఇంకా చాలా సేవా కార్యక్రమాలు ఏంటంటే చేసి మహిళలకి ఇప్పటి వరకు ఎంతమంది కుట్టు మిషన్ శిక్షణ 300 పైగా మహిళలు నేర్చుకున్నారు, ఇంకా కూడా నేర్చుకుంటున్నారు. ఏంటంటే స్వయం ఉపాధి వాళ్లకు ఉండాలి, కల్పించాలి మహిళలకి అనేది మాది లక్ష్యం. ఏ ఇంట్లో అయినా ఒక మహిళ ఆర్థికంగా అభివృద్ధి చెందితే ఆ కుటుంబం అభివృద్ధి చెందుతుంది. సో అందుకనేసి మేము స్వయం ఉపాధి మీద దృష్టి పెట్టాము, మహిళల స్వయం ఉపాధి కొరకై దృష్టి పెట్టాము. ఇదండి బోడుప్పల్ కార్పొరేషన్ 15th డివిజన్లో రేణుకా రవికుమార్ గారు రాజకీయాలకు ప్రత్యక్షంగా రావడం మాకు సమ్మతమే అని బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు, ఇక్కడున్న కొంతమంది కార్యకర్తలు, ప్రజలు
చెప్తున్నారు. జోబులో నుంచి ఖర్చు పెట్టి ఈ కార్యక్రమాలు చేస్తున్నారంటే ఫ్యూచర్లో ఇలాంటి వాళ్ళను మేము కనుక నాయకులుగా మేము ఎన్నుకుంటే ప్రతి పైసా గవర్నమెంట్ నుంచి వచ్చే ప్రతి పైసా మా ప్రజలకు అందుతుంది అనే ఒక ఉద్దేశంతో ముక్త కంఠంతో వీళ్ళకు మేము మద్దతు ఇస్తామని తెలుపుతున్నారు.